మనం క్రీస్తుకి దాసులుగా మనం ఉండాలంటే ప్రభు వెళ్ళడం మనము విధేయత చూపించే వారిగా ఉన్నప్పుడు మాత్రమే మనము దేవునికి మనము దాసులుగా ఉంటాం ప్రియులారా. ఈనాడు మనం చూసినప్పుడు బాప్తిస్మం పొందిన తర్వాత ఎవరికి దాసులుగా ఉంటున్నాం అనేది చాలా మందికి అర్థం కాకుండా జీవిస్తున్నటువంటి దినాలు ప్రియులారా. నిజం. ఈనాడు మనం చూసినప్పుడు ఒక అధికారి దగ్గర మనం పనిచేస్తున్నప్పుడు మనం అధికారి చెప్పినటువంటి మాటలు వింటే మాత్రమే మనల్ని ఏం చేస్తాడు ఆయన. పోయిన వారం కూడా మనం చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఎంత తగ్గింపు స్వభావం ఆ యజమానుడి ఎడల మనం కలిగి ఉంటే మాత్రమే మనల్ని అతను ఏం చేస్తాడు, తన కింద ఒక పనివాడిగా మనల్ని పెట్టుకుంటాడు పిల్లలు. ఎప్పుడైతే మనము ఆయనకి వ్యతిరేకత అనేది మనం చూపించామనుకోండి, విధేయత చూపించలేదు అనుకోండి, విధేయత చూపించినప్పుడు ఆయన్ని మనం ఒక పనివాడిగా మనల్ని పెట్టుకుంటాడా? ఖచ్చితంగా పెట్టుకోడు. ఏం చేస్తాడు, నాకు నచ్చలేదు నువ్వు చేస్తున్నటువంటి ఈ పనులు కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి పని కావచ్చు, ఏది కూడా నాకు నచ్చలేదు, నీవు నాకు దాసుడుగా ఉండటానికి నేను అంగీకరించడం లేదు, దయచేసి నువ్వేం చేయి, తొలగిపో అంటూ ఉంటారు. చూస్తారా మీరు? కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతూ ఉంటుందంటే మనం మంచిగా నడుచుకుంటున్నా కూడా వ్యతిరేకత అనేది మనకి కలుగుతూ ఉంటుంది, మంచిగా నడుచుకుంటున్నా కూడా. కానీ అది ఎందువల్ల జరుగుతుందంటే అది మన మంచికే అనుకొని ఉండాలి పిల్లలు. కానీ ఇప్పుడు కూడా మనము యేసుక్రీస్తు వారికి మనం దాసులుగా ఉండాలంటే మనం ఈరోజు నేర్చుకోబోయే విషయం ఏంటంటే ఎలా ఉండాలంటే విధేయత చూపించాలి. మొట్టమొదటగా విధేయత మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి మనం చూపిస్తాము, అది కొద్ది పక్కన పెడితే మనం ఎక్కడో ఉంటున్నటువంటి మనల్ని దేవుని దగ్గరకు నడిపించినటువంటి ఆ క్రీస్తు ప్రభు వారికి మనం ఏం చేయాలి, విధేయత చూపించాలి ప్రియులారా. విధేయత చూపించకుండా మన ఇష్ట ప్రకారంగా మనం నడుచుకుంటూ ఒకవేళ ఈ విధంగా ఆరాధనకు వచ్చి మనం కూర్చున్నా కూడా దేవుని లెక్కలో మనం ఎక్కడున్నట్టు, దేవుని లెక్కలో మనం బయట ఉన్నట్టే మనం అనుకుంటాం. మనకు ఒక ఫీలింగ్ ఉంటూ ఉంటుంది, ఏమని, నేను ప్రతి ఆదివారం ఆరాధనకు వస్తున్నాను, మధ్యలో బైబిల్ తరగతులకు వస్తున్నాను, దేవుడు అంటే నాకు ఇష్టం అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మాత్రం దేవుని లెక్కలో మనం బిడ్డలుగా ఉండం, మనం దాసులుగా ఉండం. ఇప్పుడు కూడా చూడండి, కుటుంబంలో తల్లిదండ్రులు ఉన్నప్పుడు, పిల్లలు ఉంటున్నప్పుడు తల్లిదండ్రులు ఇష్ట ప్రకారంగా పిల్లలు నడుపుతున్నప్పుడు తల్లిదండ్రులు హ్యాపీగా ఉండగలరా? వాళ్ళకి ఏదో ఒకటి కొదువు ఉంటూ ఉంటుంది తల్లిదండ్రులకి. ఏమని, అయ్యో పలాని వ్యక్తి, పలానా ఆమె, పలానా అతను అయ్యో నా మాట వినడం లేదే అనేది బాధ అనేది ఉండదా? మరి దేవునికి మనం ఎక్కడో నాశనమైన నరకానికి వెళ్ళిపోవాల్సిన మనం అందరిని కూడా తన కుమారుడు క్రీస్తు ప్రభువారిని భూమి మీదకి పంపించి మనము చేసినటువంటి పాపాల నిమిత్తము ఆయన సిలువ మన మీదకి ఎక్కి ఆయన చంపేసిన తర్వాత తిరగా ఆయన ఏం చేశారు, సమాధి చేసి పునరుద్ధరణై 3వ దినాన లేచాడు క్రీస్తు ప్రభువారు. అయితే ఎంత విధేయత చూపించాడు తండ్రికి. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళాక పరిశీలన చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశీలన చేసినప్పుడు ఏమని పరిశీలన చేస్తాడంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి ఎంత విధేయత చూపించాడు, ఆయన చెప్పినటువంటి మాటలు ఎంత విన్నాడు, ఈ రోజు నేను ఏ విధంగా ఉండాలన్నది ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి పరిశీలన చేయండి పిల్లలు. అంటే ఎందుకు మనం ఈ విషయాలు మనం నేర్చుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారికి మనం దాసులుగా ఉండాలంటే మొట్టమొదటిగా మనం ఎలా ఉండాలంటే తగ్గింపు స్వభావం కలిగి ఉండాలన్నది పోయిన వారం నేర్చుకున్నాం. ఈ వారం మనం ఏం నేర్చుకోబోతున్నామంటే విధేయత చూపించే వారిగా ఉండాలి ప్రియులారా. ఎవరికి? మన కోసం ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు ప్రభు వారికి. ఒక వాక్య భాగం చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. ఈ వాక్య భాగాన్ని చూసి మనం ముందుకు వెళ్దాం. బాగా గమనించండి, మీ యొక్క బైబిల్ అందరూ కూడా ఓపెన్ చేసుకున్నట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయము, దాన్ని ఇక్కడ పెట్టండి తెచ్చి లేకుంటే, 3వ అధ్యాయము 6-7 వచనాలు చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది.
నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అంటున్నాడు పిల్లరా. ఇక్కడ సామెతల గ్రంథంలో మనం పరిశీలన చేసినప్పుడు దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అంటే దేవుని వాక్యము మొట్టమొదటిగా ఏం తెలియపరుస్తుందంటే మన ప్రవర్తన. ఈ ప్రవర్తనలో ఉండేది ఏంటి? ప్రవర్తనలో ఏముంటుంది? విధేయత. ఈ విధేయత అనేది మనం ప్రభువుకి ఎంత చూపిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యత పిల్లలు. ఇప్పుడు మనం ప్రవర్తిస్తూ ఉంటాం, ఆ ప్రవర్తన ఏం కనపడుతూ ఉంటుంది? విధేయత. ఒక వ్యక్తి దగ్గర, ఉదాహరణకి ఒక వ్యక్తి దగ్గర మనం మాట్లాడుతున్నామండి, మాట్లాడుతున్నప్పుడు అందులో ఏం కనపడుతుంటది? అందులో ఏం పరిశీలన చేస్తారు వాళ్ళు? ఎదుటి వ్యక్తులు మనం మాట్లాడేటప్పుడు అందులో ఆ భావం ఏంటనేది పరిశీలన చేయరా? విధేయతతో మాట్లాడుతున్నారా, గర్వంతో మాట్లాడుతున్నారా, ఇలా ప్రవర్తన అనేది ఏ విధంగా ఉంది అనేది పరిశీలన చేయరా అంటే 100% పరిశీలన చేస్తారు పిల్లలు. ఒక అధికారి దగ్గర కూడా మనం వెళ్ళినప్పుడు అధికారి దగ్గర మాట్లాడే విధానం ఉంటుంది. వెళ్తున్నాగానే ఏమంటాం? ఒక పేపర్ తీసుకెళ్ళి, ఏదో మనం రాసుకున్నటువంటి పేపర్ తీసుకెళ్ళి ఆ పేపర్ అలాగే టేబుల్ మీద పెట్టాం. ఏం చేస్తాం? గేట్ బయట నుంచి అడుగుతాం. ఫస్ట్ అక్కడ ఉంటారు, పిఏ ఉంటారు కదా, వాళ్ళని అడుగుతాం, అయ్యా సార్ ఖాళీగా ఉన్నారా, ఒకసారి సార్ని కలవాలి అన్నప్పుడు వాళ్ళు డిస్కషన్ చేసి వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ తీసుకెళ్ళేదానికి ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నం చేసినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే అక్కడికి వెళ్తుండగానే ఆడ మాట్లాడే విధానం చూస్తారా ఎలా ఉంటుంది? అలా చేతులు కట్టుకోవడం, వాళ్ళ దగ్గర తల ఇలా దించుకోవడం, చాలా విధేయత చూపించడం. ఇలా ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా ఉండడం? ఎందుకు ఈ విధంగా ఉండాలి? ఒక ఆఫీసర్ దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు ఆయన ప్రవర్తన అనేది ఏ విధంగా ఉంటుందంటే చాలా విధేయత చూపించిన వాడిగా. బయటికి వెళ్తే ఎలా ఉంటారంటే, బయటికి వెళ్తే అలాంటి స్వభావం ఉండదు అతనికి. మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చేయండి, ఫ్రంట్కి వచ్చేయండి, ఖాళీగా. అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం ఏం చేస్తారంటే, అది యాక్టింగ్ అని చెప్పొచ్చు, కాకపోతే కొంతమంది నిజంగా ప్రవర్తించే వాళ్ళు కూడా ఉండొచ్చు. చాలా చక్కగా ఇలా తల ఉంచుకోవడం, కూర్చోమన్నా కూడా పర్లేదు సార్ వద్దు అని ఈ విధంగా చెప్తూ ఉంటారు అనమాట. అప్పుడు ఏమవుతుంటదంటే ఆ అధికారి హృదయంలో వీళ్ళకి ఏం కలుగుద్దంటే దయ కలుగుద్ది. అయ్యో చాలా విధేయతగా ఉన్నారు, వీళ్ళకి ఖచ్చితంగా ఈ పని చేయాలి అనేది కలుగుతూ ఉంటది. వచ్చి గర్వంగా మాట్లాడే టేబుల్ దగ్గర అలా ఇసిరేసారు అనుకోండి ఆ పేపరు, ఇదిగో ఈ పని ఉంది, ఇది చేసి పెట్టు అని వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమంటాడు ఆయన? ఏమనుకుంటాడు మనసులో? చేస్తాను నువ్వు వెళ్ళు అంటాడు. వాళ్ళ పిఏ దగ్గర ఏం చెప్తారు? ఈ పేపర్ ఎప్పుడు కూడా దీన్ని పైకి పెట్టొద్దు ఈ పత్రాన్ని అని చెప్తూ ఉంటాడు. చూసారా మీరు? చాలా ఆఫీసులలో కూడా కొన్ని పనులు జరగకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం మాట్లాడే విధానము, మన ప్రవర్తన వల్ల ఏం చేస్తారంటే రేపురా, ఎల్లుండిరా, ఇప్పుడు సెలవులు ఉన్నాయి, ఇంకో కొన్ని రోజులు ఆగిరా అంటే మనము ఈ పత్రాల గురించి వీటి గురించి మాట్లాడడం లేదు. కానీ విధేయత అనే పదాన్ని మనం చూసినప్పుడు అలా ప్రవర్తిస్తే మాత్రమే అక్కడ ఏమవుతూ ఉంటుంది? వాళ్ళ ఎడల మనం దయ కలిగినటువంటి వారిగా ఉంటాం. మరి ఇప్పుడు కూడా పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, భూమి మీద ఉన్నటువంటి మనము దేవుని ఎడల మనం ఏ విధంగా ప్రవర్తన కలిగి ఉన్నాం, ఎలాంటి విధేయత మనం చూపిస్తున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం పిల్లలు. అయితే చాలా మందికి ఇప్పుడు అర్థం కానటువంటి విషయం ఏంటంటే ఏమనుకుంటారంటే దేవుడేం ఎదురుగా ఉన్నాడా మనము విధేయత చూపించడానికి? దేవుడేమి ఇక్కడ ఉన్నాడా? ఎక్కడో ఉన్నాడు దేవుడు, అది ఉన్నాడో లేడో కూడా తెలియదు, మనం ఎందుకు అలా ఉండాలి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు పిల్లలు. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు భక్తుడైనటువంటి సొలొమోను గారు ఆయన ఏమని రాయిస్తున్నాడంటే చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అతను. ఏంటి? ఇక బైబిల్ గ్రంథంలో జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడంటే మొట్టమొదటి లిస్టులో వచ్చే అతను ఎవరంటే సొలొమోను. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన చూడండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అంటే ఇప్పుడు మనం ఒక మార్గంలో నడుస్తూ ఉన్నాం ప్రియులారా. ఎక్కడికి నడుస్తున్నాం? ఈ భూలోకములో ఒక యాత్రలో మనం ఉన్నాం.
పుట్టినప్పటి నుంచి ఇక మనం చనిపోయేదాకా కూడా యాత్రలో ఉన్నాం. మన ప్రవర్తన అంతా కూడా ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టంగా ఉండాలి. అలా ఉంటే 7వ వచనం, నేను జ్ఞానిని కదా అని అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువియు కలుగును. అంటే బాహ్య సంబంధంగా కూడా ఏం చెప్తున్నాడంటే నీ ప్రవర్తన అంతా కూడా ఒక్కసారి దిద్దుకో. నీ ప్రవర్తన దిద్దుకోకుండా ఇదే విధానమైనటువంటి జీవితం జీవిస్తున్నాం అనుకో, ఒకరోజు ఈ భూమిని దాటే దినం వచ్చేస్తుంది అనుకో. ఈ ప్రవర్తన, ఈ క్రియలు ఇవన్నీ మనం పోయిన వారం మనం చూసాం. కష్టం కానివ్వండి, మన సహనం కానివ్వండి, మనం చేసే ఆ పనులు కానివ్వండి, ఇవన్నీ కూడా దేవుని దగ్గరకు ఆ క్రియల ద్వారాగా వెళ్తే పిల్లలు వెళ్ళి దేవుని దగ్గర నిలబడతాయి. దేవుని దగ్గర నిలబడతాయా అంటే మనం ఇప్పుడు మొదటి సందర్భానిగా మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఒక వ్యక్తి గురించి మనం పరిశీలన చేయబోతున్నాం పిల్లలు. ఎవరంటే ఆయన హానోకు. ఈ హానోకు విషయంలో కూడా మనం చూసినప్పుడు మరణం లేకుండా కొనుక్కోబడ్డాడంటే, హానోకు అనే భక్తుడు దేవుని బిడ్డ మరణం లేకుండా ఏమైపోయాడు? కొనుక్కోబడ్డాడు. మొట్టమొదటి భక్తుడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఆదికాండంలో మనం పరిశీలన చేసినప్పుడు ఫస్ట్ బుక్ లో ఆదికాండంలో మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా మనకి తెలియపరుస్తూ ఉంటుంది. ఆదికాండం 5వ అధ్యాయము 23వ వచనం మనం చూసినప్పుడు ఇక్కడ మనకు ఒక భక్తుడు కనపడుతుంటాడు పిల్లలు. ఆయన పేరే ఎవరు? హానోకు. ఈ హానోకు విషయంలో దేవుని ఎడల ఎంత విధేయత చూపిస్తే ఆయన మరణం లేకుండా దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఎంత ఇప్పుడు మనం చూసినప్పుడు దాదాపుగా ఆయన విషయంలో మనం పరిశీలన చేసినప్పుడు ఎన్ని సంవత్సరాలు దేవుని నడిచాడు? ఎన్ని సంవత్సరాలు? దేవునితో నడిచింది నాకు. ఒకసారి మనం చదవదు లేఖన భాగాన్ని మనం చదివినప్పుడు ఆదికాండం 5వ అధ్యాయం 23వ వచనం మనం చూసినప్పుడు హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. ఎన్ని సంవత్సరములు? ఇక్కడ మనం చూసినప్పుడు 365 సంవత్సరములు ఒక ఆవిష్కారాన్ని ఇచ్చాడు. ఎవరికి? ఈ హానోకి 365 సంవత్సరాలు దేవుడు ఇచ్చినప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు ఏమంటున్నాడు? హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని కొనిపోయెను గనుక అతడు లేకపోయెను. ఎన్ని సంవత్సరాలు నడిచాడు? హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయెను. అంటే శరీరంతో తీసుకెళ్ళాడా, శరీరాన్ని విడిచి తీసుకెళ్ళాడా అనేది మనకి ఇక్కడ రాయబడలేదు. కానీ అంటే ఈయన 300 సంవత్సరాలు దేవునితో నడిచాడా? ఎలా నడుచుంటాడు అంటే దేవునికి ఎంత విధేయత చూపించాడు. మనకిచ్చినటువంటి ఆవిష్కారం ఎంత? దాదాపు కీర్తన గ్రంథం మనం చూసినప్పుడు 70-80. ఈ 70-80 సంవత్సరాల్లో కూడా మనం ఎంత నడుస్తున్నాం దేవుని కోసమని కౌంట్ చేస్తే మనం ఎంత సమయాన్ని దేవునికి ఇస్తున్నామంటే దాదాపు 24 గంటల్లో మనం ఎంత సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నామంటే విధేయత చూపించేది పక్కన పెడదాం. అసలు దేవునికి సమయాన్ని ఎంత ఇస్తున్నాం? అంతకుముందు మనం వారం చూసాం. నిద్ర 8 గంటలు, 8 గంటలు పని, ఒకవేళ ఓటి ఉంటే 12 గంటలు, ఇక మిగిలింది కొద్ది గంటలే. ఆ కొద్ది గంటల్లో అలా బయటికి వెళ్ళడం, మిగతా సమయం అంతా కూడా ఏమైపోతూ ఉంటుంది? వ్యర్థమవుతూ ఉంటుంది. అయితే ఇదే హానోకు గురించి ఏం చేశారంటే కొంతమంది భక్తులు ఈయన గురించి మాట్లాడారు. ఏం మాట్లాడారు ఒకసారి మనం చూద్దాం. హెబ్రీ పత్రిక హీబ్రూ చాప్టర్ 11:5 మనం చూసినప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం మనం చూసినప్పుడు మీ అందరూ బైబిల్ తిప్పుకున్నట్లయితే నేను చదువుతున్నాను, మీరు చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము
5వ వచనం, దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంది. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడయ్యుండునని సాక్ష్యము పొందెను కాక దేవుడు అతనును కొనుపోయినడు కనుక అతడు కనపడలేదు. ఏం చేశాడు? ఇక్కడ ఎక్కడో ఉన్నటువంటి హెబ్రీ గ్రంథకర్త ఆది కాండానికి దాదాపుగా హెబ్రీ పత్రికకి కనీసం కొన్ని వేల సంవత్సరాలు ఉంది. ఈ వేల సంవత్సరాలలో హెబ్రీ గ్రంథకర్త తిరగా రాస్తూ ఎవరి జ్ఞాపకం తెప్పించాడు దేవుడు? ఎవరిని జ్ఞాపకం తెప్పించాడు అంటే దేవుని చేత కొనుక్కోబడినటువంటి ఒక హానోకు గుర్తొచ్చాడు దేవునికి. మరలా హానోకు గుర్తొచ్చి హెబ్రీ గ్రంథకర్తకి చెప్పి రాయ్, ఈనాడు ఉన్నటువంటి సమాజానికి ఎవరి గురించి తెలియాలి? ఇప్పుడు దేవుని కోసం విధేయత చూపించినటువంటి, దేవుని పనిలో 300 సంవత్సరములు ఉన్నటువంటి ఒక హానోకు గురించి రాయ్ అని దేవుడు మరలా హెబ్రీ గ్రంథకర్త ద్వారాగా రాయించారు. పిల్లలు, ఈనాడు మనమున్నాం, మన కుటుంబాలు ఉన్నాయి. మన కుటుంబాలలో కూడా చాలా మంది పితరులు చనిపోయారు కదా. ఆ చనిపోయినటువంటి వారి గురించి మన ఇంట్లో ఎక్కడన్నా ఫోటోలు ఉంటాయి, వాక్యాలు ఉంటాయి, చాలా చాలా గిఫ్ట్స్ ఉంటాయి. కానీ ఎవరి గురించి అని ఒక డేట్ ఆఫ్ బర్త్ వేసి ఆయన ఫోటో పెట్టి ఆయన గురించి ఎవరన్నా రాశారా? ఇదిగో మీ తాత ఉన్నాడు, ఇదిగో 200 సంవత్సరాల క్రితం వెనక బ్రతికాడు, ఈ బ్రతికాడంటే ఆయన దేవుడితో నడిచాడని బోర్డు ఉందా? ఎవరి ఇంట్లో ఉంటుందా? అంటే వాళ్ళు ఉండొచ్చు, జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ మనం ఎవరి దగ్గర కూడా వెళ్ళి చూడాలి. మీరు ఎవరినైనా చూసారా? ఫోటో పెట్టి ఈయన దేవునితో నడిచాడు, ఈయన బ్రతికిన దినములన్నీ కూడా దేవునితో నడిచాడనే లెటర్ మీరు ఎవరి దగ్గర చూసారా? అంటే మనం ఏం నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నామంటే, దేవుని చేత కొనపోబడినటువంటి ఒక హానోకు గురించి మనం నేర్చుకుంటున్నామంటే దేవుని ఎడల ఎంత విధేయత చూపించాడు. మనం అనుకుంటాం మనం చేసే ప్రతి క్రియలు కూడా, మనం చేసే ప్రతి పనులు కూడా పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ప్రతిదీ కూడా ఏం చేస్తూ ఉంటాడు? అక్కడ పుస్తకం ఉంటుంది, పలాని పేరు, ఉదాహరణకు ఒక మహేష్ బ్రదర్, పలాని సోమశేఖర్, ఇలా పేర్లు ఉంటాయి. ఆ పేరు కింద ఏముంటుందంటే మన క్రియలు, మన ప్రవర్తన, మనం ఉన్నటువంటి స్థితి, ఇవన్నీ కూడా లిస్ట్ ఉంటుంది పిల్లలు. కానీ మనం ఏమన్నా 1-2 మర్చిపోతామేమో, కానీ దేవుడు మాత్రం ఏం చేయడు, ఖచ్చితంగా మర్చిపోడు. పొల్లు తప్పుపోకుండా ఆయన రాసి పెడుతూ ఉంటాడు. రేపు తీర్పు దినాన మనం నిలబడినప్పుడు, తీర్పు దినం మన అందరం లైన్లో నిలబడతాం కదా. నిలబడినప్పుడు ఇలా ఇదిగో పలాని వాళ్ళు అందరి ముందర ఇలాంటి వ్యక్తి అని బయట పెట్టినప్పుడు ఏ విధంగా ఉంటుంది మన పరిస్థితి? ఎలా ఉంటుంది చెప్పాడే? గొర్రెల నుంచి మేకలను ఏరుపరిచినట్టుగా నేను ఏరుపరుస్తాను అంటున్నాడు. స్థానిక సంఘం మనం అందరం కూడా నిలబడతాం దేవుని ముందులో. ఒకరోజు అది మంచిగా నిలబడతామో చెడుగా నిలబడతామో పక్కన పెడితే, ఖచ్చితంగా మనం నిలబడేది మాత్రం వాస్తవం. మనకన్నా ముందు వరుసలు ఎవరున్నారు మరి? ఇప్పుడు హానోకున్నాడు. మనకన్నా ముందు వరుసలు ఎవరున్నారు? హానోకున్నాడు. హానోకు కూడా వస్తాడా అంటే ఖచ్చితంగా రావచ్చు. దేవుని లెక్కలో తీర్పు అన్నప్పుడు అందరూ జరుగుద్ది కదా. ఇప్పుడు హానోకుతో పాటు ఉన్నటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ కూడా నిలబడతారు. వాళ్ళ తర్వాత మన పితరులు చనిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళ వెనక మనం ఉంటూ ఉన్నప్పుడు, ఈ విధంగా ఉంటూ జరుగుతూ వెళ్తున్నప్పుడు మన పేరు వచ్చినప్పుడు మన క్రియలు కానీ మన ప్రవర్తనలు కానీ దేవునికి విధేయత చూపించే వారిగా మనం ఉన్నామని లిస్టులో వచ్చింది అనుకోండి, ఇంత జీవితం అంతా కూడా ఏమవుద్ది? ఉదయం లేచి 6 గంటల నుంచి ప్రయాసపడి స్నానం చేసి ఇక బస్సు పట్టుకొని ఎంతో అవస్థలు పడి మనం ఇక్కడికి వచ్చి ప్రతి వారం ఈ విధంగా ఆరాధన చేసిందంతా కూడా ఏమైపోద్ది? కానీ హానోకు యొక్క జీవితంలో కూడా ఆయనకి కష్టం లేదా? హానోకు జీవితంలో కూడా ఇలాంటి ప్రయాసం లేదా? అప్పుడు ఇంకా వస్తువులు లేవు తెలుసా మీకు? ఆ విధంగా ఇప్పుడు ఏంటంటే ఒక టూ వీలరో లేకుంటే ఏది కాకుండా క్యాబ్ బుక్ చేసుకుంటే తీసుకొచ్చి మనం చర్చ్ బిల్డింగ్ ముందర మనం తీసుకొచ్చి నిలబెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇది వరకు ఉందా? ఆ విధంగా దేవుణ్ణి ఆరాధన చేయడానికి వెళ్ళాలంటే వాళ్ళు ఒక క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళే వల్ల వెళ్ళగలిగిన అవకాశాలు ఉన్నాయా అంటే లేవు. అవకాశాలు లేనప్పుడే దేవునికి ఎంత విధేయత చూపించాడు, ఎంత విధేయత చూపించాడు. అయితే మనము ఈ హానోకు గురించి చివరగా మనం చూసినప్పుడు, యూదా పత్రికలో మనం చూసినప్పుడు, యూదా పత్రిక ప్రకటన గ్రంథం తర్వాత ఉంటుంది, పేజీ నెంబరు 267.
227, క్షమించండి, 227 పేజీ నెంబర్ ఇక్కడ రాయబడలేదు కాబట్టి ఒకసారి మీరు పరిశీలన చేయండి. ఒకే ఒక బుక్ ఉంటుంది, ఒకే అధ్యాయం ఉంటుంది. యూదా పత్రిక 14వ అధ్యాయము మనం 14వ వచనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేరిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. అంటే ప్రతి ఒక్కరు కూడా అప్పుడే మాట్లాడాం మనం, ప్రతి ఒక్కరు కూడా ఏముంటుంది, తీర్పు దినం అనేది ఉంటుంది. మన మొదటి సందర్భాన్ని మనం నేర్చుకుంటున్నాం. మొదటి సందర్భంలో ఎవరిని చూస్తున్నాం? మొదటి సందర్భంలో ఎవరిని చూస్తున్నాం? ఒక హానోకు గారిని చూస్తున్నాం. నెంబర్ 1 అయినటువంటి ఒక వ్యక్తి, దేవుని కోసం నిలబడినటువంటి ఒక వ్యక్తి. కానీ మనం ఏదైతే కూడా మనం ఈ గురించి బైబిల్ ఇంకా పరిశీలన చేసినప్పుడు 365 సంవత్సరాలు ఈయన జీవించిన, కానీ అయితే దేవుని కోసం నడిచిన దినాలు ఎన్ని ఉన్నాయంటే దాదాపుగా 300. ఎన్ని? 300 సంవత్సరములు దేవునితో నడిచాడు. ఎంత ఓపిక ఉందో పిల్లలు. మనం ఒక గంట నడవాలంటేనే, ఒక 2 గంటలు వచ్చి ఇక్కడ కూర్చోవాలంటేనే చాలా ప్రయాస, చాలా ప్రయాస కదా. చాలా ఓపిక ఉండదు. ఎంతసేపు అండి ఇంకా అయిపోలేదు అనే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు, అవునా కదా? అంటే ఇక్కడ హానోకు 300 సంవత్సరాలు, 365 సంవత్సరాలు అతను బ్రతికినప్పుడు 300 సంవత్సరములు దేవునితో నడిచాడంటే ఎంత విధేయత కలిగి ఉన్నాడో ఒకసారి మనం ఏం చేయాలి? ఆయన చూసి మనం నేర్చుకోవాలి. అయితే రెండో సందర్భాన్ని మనం పరిశీలన చేసినప్పుడు రెండో వ్యక్తి ఎవరంటే వీళ్ళు ఇజ్రాయేలీలు. ఈ ఇజ్రాయేలీల విషయంలో కూడా మనం చూసినప్పుడు దేవుని ఎడల విధేయత చూపించారా అంటే, దేవుని ఎడల విధేయత చూపించారంటే చూపించిన వాళ్ళు ఉన్నారు, కానీ తక్కువ. చూపించిన వాళ్ళు ఉన్నారా? దేవుని ఎడల విధేయతను చూపించినటువంటి వారు ఉన్నారా? నేను మనుషుల గురించి నేను మాట్లాడడం లేదు. ఇప్పుడు దేవుడు మన పట్ల చేసినటువంటి మేలులను బట్టి మనం ఏ విధంగా రక్షింపబడ్డామో, మనము దేవునికి ఎలా కృతజ్ఞతలు కలిగి ఉన్నామో, మరి ముఖ్యంగా మనం చూసినప్పుడు ఎలాంటి విధేయత మనం దేవునికి చూపిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యత. దాన్నే మనం ఏం చేస్తూ ఉన్నాం? నేర్చుకుంటూ వస్తున్నాం పిల్లలు. ఒకసారి మనం పరిశీలన చేసినప్పుడు నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, మీ యొక్క బైబిల్ తిప్పుకున్నట్లయితే నిర్గమకాండం 20వ అధ్యాయం మనం చూసినప్పుడు 1 నుంచి 7 వచనాలలో ఇక్కడ దేవుడు కొన్ని ఆజ్ఞలు, ఒక చట్టాన్ని వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు పిల్లలు. ఏమంటున్నాడు? దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. 2వ వచనం, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలకు రప్పించితనే అంటున్నాడు పిల్లలు. అంటే వీళ్ళకి ఒక చట్టాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఏంటి? ధర్మశాస్త్రం అనే ఒక చట్టాన్ని ఇస్తూ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. దాసుల గృహంలో మీరు ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఏం చేశాను? విడిపించాను. ఇజ్రాయేల్ ప్రజలను ఏ విధంగా దాస్య గృహంలో ఉన్నటువంటి వారిని విడిపించాడో దేవుడు, ఈనాడు మనమలను కూడా దేవుడు ఏం చేస్తాడు? లోకంలో అపవాది కింద, మరి ముఖ్యంగా సాతాను కింద మనం ఉన్నప్పుడు మనల్ని ఏం చేశాడంటే కడిగి పరిశుద్ధపరచుకున్నాడు పిల్లలు. ఏం చేశాడు? కడిగి మనల్ని పరిశుద్ధపరచుకున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలను ఏ విధంగా ఐగుప్తి బానిసత్వంలో ఉన్నటువంటి వారిని దేవుడు విడిపించుకున్నాడో, ఈనాడు మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే అపవాది కింద ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు మనల్ని కడిగి పరిశుద్ధపరచుకున్నాడు పిల్లలు. అంతేనా? అయితే ఇక్కడ మనం చూసినప్పుడు 3వ వచనం, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమును విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు.
ఏం చేయకూడదట? పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద ఉన్నటువంటి జలమందే కానీ దేనికి కూడా నువ్వేం చేయకూడదు? పూజింపకూడదు. అంటే విధేయత చూపించకూడదు, వాటికి సాగిలి పడకూడదు, వాటితో సహకరించకూడదు. ఈనాడు వచ్చినటువంటి సమస్య ఏంటంటే బాప్తిస్మం పొందినా కానీ ఆ పొందినటువంటి వ్యక్తి ఏమనుకుంటాడంటే ఆ బాప్తిస్మం తీసుకున్న బాప్తిస్మం పక్కన పెట్టి మరలా లోకంలో కలుస్తూ ఉంటాం, లోకస్తులతో చేరుతూ ఉంటాం. ఎంత దేవుడు ప్రయాసపడి ఆ ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకొచ్చాడు, ఎంత ప్రయాసపడి దేవుడు మనల్ని ఆ అపవాది దగ్గర ఉన్నటువంటి మనల్ని దేవుడు సంఘంలోకి మనల్ని తీసుకొచ్చాడు. ఈనాడు ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? ఖచ్చితంగా గమనించాలి. అంటే ఇక్కడ 5వ వచనం మనం చూసినప్పుడు ఏలయనగా నీ దేవుడునైనా యెహోవానగు నేను రోషము గల దేవుడను. చాలా రోషం కలిగినటువంటి దేవుడు పిల్లలు. ఆయనకు ఒక్కసారి కోపం వచ్చింది అనుకో, మనం అనుకుంటాం దేవుడు అంటే కరుణామయుడు, దయామయుడు, జాలి కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగిన వాడు, ఇవే మనకు తెలుసు, అంతే కదా. కానీ ఆయనకి కోపము కూడా ఉంది. లేదా దేవునికి కోపము? మీరు ఒక్కసారి నోవాహు దగ్గరికి వెళ్ళి పరిశీలన చేయండి, ఆయన కోపం ఏంటి అర్థమవుతూ ఉంటుంది. నోవాహు దినాలలో జలప్రలయంలో కొట్టుకుని వెళ్ళిపోతున్నా కూడా ఆయన ఏం చూపించలేదు, వాళ్ళ ఎడల జాలి అనేది చూపించలేదు. ఆ కొట్టుకొని పోక ముందు వాళ్ళ పట్ల ఎలా జాలి చూపించాడు? ఎలా చూపించాడు? చాలా ప్రేమించాడు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా క్షమించాడు. పానీలే, నా బిడ్డలే కదా, నా స్వరూపము నా పోలిక చొప్పున చేయబట్టి చేసుకున్నాను కదా, వీళ్ళందరినీ ఏమి చేయకూడదు. కానీ 120 సంవత్సరాలు నోవాహు వెళ్ళి సువార్తను ప్రకటించితే ఎంతమంది వచ్చారయ్యా దేవుని దగ్గర కంటే 8 మంది నోవాహుతో కూడా కలిసి. ఈ 8 మంది మాత్రమే విడిచిపెట్టి మిగతా ప్రపంచాన్ని నాశనం చేస్తాడు దేవుడు. ఇది నిజమా అబద్ధమా? మరి కోపం వచ్చిందా? ఆయనకి రాలేదా? మరి దేవుడు ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు, జాలి చూపించేవాడు కదా, మరి ఎందుకు చంపేశాడు వాళ్ళందరినంటే? ఎందుకు చంపేశాడు అంటే దేవునికి కోపము కూడా ఉంది అని చెప్పాడు. నేను రోషము కలిగినటువంటి దేవుడును అంటే నాడు సమాజానికి ఇది అర్థం కావడంలా. దేవుడు రోషం కలిగినటువంటి దేవుడు, ఆయన పట్ల నేను విధేయత చూపించాలి, నేను విధేయులుగా ఉండాలి అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు. అయితే మీరు నమ్మరు కానీ ప్రతిరోజు మనకి ప్లేట్లోకి అన్నం వచ్చినప్పుడు ఆ అన్నం ఆ అన్నాన్ని మనం ముట్టేటప్పుడు మనకి ఎవరు గుర్తు రావాలి? ఎవరు గుర్తు రావాలి? నిన్ననే ఒక ఆమె తెలియజేస్తూ ఉంటుంది. ఒక జ్యూస్ బాటిల్ తీసిస్తే వాళ్ళ కుమారుడు ఆమె ఏమంటుందంటే పైపు ఉందా అని అడిగింది వాళ్ళని, ఆ షాప్ అతన్ని. పైపు ఉందా అంటే పైపు లేదు, పైపు లేకుండా నేను తాగలేను కదా అంటుంది. ఆమెకి ఈ నోరంతా కూడా పక్కకి వెళ్ళిపోయింది. ఆమె అంటుంది తాగుమా అలాగే అంటే, పైపు ఉంటే కదా నేను తాగలను. కుమారుడు ఎంతో ప్రయాసపడి తీసించాడు అనమాట. తీసిస్తే ఆమె తాగలేనటువంటి స్థితి, ఈ నోరంతా పక్కకి వెళ్ళిపోయింది. అంటే ప్రపంచంలో ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళు లేరా అంటే? అయితే ఆమెకి ఆ విధంగా ఎందుకుందో ఏందనేది మనం మాట్లాడడం లేదు, కానీ చెబుతున్నాను, మనం ఈరోజు మనకి భోజన పదార్థము వచ్చిందంటే మన ముందకి మనము ధన్యులం ప్రియులారా. నిజం. ఎప్పుడైనా గుర్తొస్తాడా దేవుడు మనకి? భోజనం మన ప్లేట్లోకి వచ్చినప్పుడు ఈ భోజనాన్ని ఈ పూట తింటున్నానంటే ఇది నా దేవుడు ఇచ్చిందే. అదే విధేయత చూపించడం అంటే ఆయన జ్ఞాపకం చేసుకోవడమే. ఇప్పుడు మన పట్ల మేలు చేసినటువంటి వారు ఉంటారు, మేలు చేసినటువంటి వారి పట్ల మనమేం చూపించాలి? వాళ్ళకి విధేయత చూపించాలి ప్రియులారా. అంటే ఇక్కడ కూడా ఈ ఇశ్రాయేలు ప్రజల విషయంలో మనం చూసినప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే దేవుడు ఎంత మేలులు చేసినా కూడా వీళ్ళు ఎందుకు వైపు వెళ్ళిపోయేవారు? కీడు వైపే వెళ్ళిపోయేవాళ్ళు. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు నిర్గమకాండం, ఇదే నిర్గమకాండం 32వ అధ్యాయంలో, నిర్గమకాండం 32వ అధ్యాయము 7వ వచనం మనం చూసినప్పుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద తిరుగుబడడం అనేది మనకి కనపడుతూ ఉంటుంది పిల్లరా. విధేయత చూపలేకపోయారు వీళ్ళు. దేవుడు ఏం చెప్పాడు? పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద ఉన్నటువంటి జలమందే కానీ ఏ రూపము మీరు చేసుకొనకూడదు, వాటికి సాగిలి పడకూడదు, నేను రోషము కలిగినటువంటి దేవుడును అని చాలా గట్టిగా నొక్కి చెప్పాడు. మరలా దేవుడు వాళ్ళకి చెప్పాడా?
అయితే ఇలా పరిస్థితి ఏ విధంగా ఉంది ఇక్కడ మనం చూసినప్పుడు 32వ అధ్యాయము 7వ వచనం, కాగా యెహోవా మోసేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఏమైపోయారు అంటే దేవుని పట్ల విధేయత చూపించలేనటువంటి స్థితిలో ఉన్నారా? ఫస్ట్ ఏమన్నాడు దేవుడు, ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద ఉన్నటువంటి జలమందే కానీ నువ్వు ఏ రూపము చేసుకునకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటితో సాంగత్యం చేయకూడదని చెప్పినటువంటి దేవుడు ఆ మాటని వాళ్ళ హృదయంలో పెట్టుకొని ఉన్నారా? ఈనాడు కూడా చాలా మందికి వచ్చినటువంటి ఎక్కువగా వచ్చినటువంటి సమస్య ఏంటంటే, ఇక్కడ ఉన్నప్పుడు విన్నప్పుడు మాత్రమే కిందకి వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది చెప్తూ ఉంటారు, గొడవ పడారనుకోండి, నేను ప్రార్థనకి వెళ్తున్నాను కాబట్టి విడిచిపెడుతున్నాను అంటారు. అంటే ఆ మాట అంటే అయిపోయిందా లేదా? మేము ప్రార్థనకి వెళ్తున్నామండి అందుకే నేను విడిచిపెడుతున్నాను, లేకుంటే నేను మంచోని కాదు, నేను మంచిదాన్ని కాదు అని చెప్తూ ఉంటారు. చూసారా మీరు? అంటే ఇజ్రాయెల్ ప్రజలు కూడా దేవుని దగ్గర ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఏం చేశారు, దేవునికి విధేయత చూపించాలని ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. తర్వాత ఏమైపోయారట వాళ్ళు, వాళ్ళ జీవితాలలో చెడిపోయారు అనే పదాన్ని దేవుడు మరలా రాయిస్తూ ఉన్నాడు పిల్లలు. కారణం ఏంటి? దేవునికి విధేయత చూపలేకపోతున్నారనేది అర్థమవుతుంది ఇక్కడ మనకి. మనము కూడా అపవాది కింద ఉన్నప్పుడు మనల్ని కూడా దేవుడు ఏం చేశాడంటే విడిపించాడు. తన కుమారుని రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరుచుకున్నాడు. అయితే పరిశుద్ధపరుచుకున్న తర్వాత మనం ఏ విధంగా ఉండాలంటే, మనం ఇదిగో ఈ విధంగా చెడిపోయారని మన గురించి అక్కడ రాయకూడదు. మనకి జీవ గ్రంథ పుస్తకం అనేది ఉంది కదా, ఆ పుస్తకంలో మన పేరు ఉంది కదా, మన పేరు కింద మన లిస్టులో ఉన్నప్పుడు ఇదిగో పలానా వ్యక్తి చెడిపోయాడు, పలానా ఆమె చెడిపోయిందని మన పేరు కింద ఉంటే ఒకవేళ మీకు ప్రశ్న రావచ్చు, ఇవన్నీ నువ్వు వెళ్ళి చూసి వచ్చావా ఏంటి, ఇలా రాస్తున్నారని. అంతేనా? చాలా మందిలో కొంతమందిలో మెదులుతూ ఉంటాయి. అంతేనా? నువ్వు వెళ్ళి చూసి వచ్చావా అంటే, మీరు దాదాపుగా మీరు చూసినప్పుడు లూకా సువార్తలు చదువుతున్నప్పుడు ధనవంతుడు లాజరు ఎగ్జాంపుల్ చదువుతూ ఉన్నప్పుడు ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. అయితే వాళ్ళతో వెళ్ళిందేంటి, ఎంత ధనంగా బ్రతికినా కూడా ధనవంతునితో పాటు ధనం వెళ్ళలా, మరలా ఏం వెళ్ళింది, ఆయన క్రియలు వెళ్ళిపోయినాడు, ఆయన బ్రతికినటువంటి ఆ జీవితం వెళ్ళింది. మరి అదే దరిద్రుడిగా బ్రతుకుతున్నటువంటి లాజరు దేవుని ఎడల ఎంత విధేయత చూపించాడో ఆయన క్రియలు ఆయనతో కూడా వెళ్ళినప్పుడు అక్కడ నిలబడినప్పుడు వాళ్ళిద్దరికీ ఒకే ప్లేస్ ఇచ్చాడా? రండి మీరిద్దరు ఒకే ప్లేస్లో ఉండండి, ఒకే దిక్కున్నారు, ఒకే ప్రాంతంలో ఒకే ఇంట్లో ఎదిగారని చెప్పాడా దేవుడు? మరేం చేశాడు? ధనవంతుడికి ఏర్పాటు చేసినటువంటి ఆ ప్లేస్కి ధనవంతుడు వెళ్ళాడు. దరిద్రుడిగా బ్రతుకుతున్నటువంటి లాజరుకి ఏర్పాటు చేసినటువంటి ప్లేస్కి లాజరు వెళ్ళగలిగాడు. అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణ ఎక్కడో తీసుకోవాలంటే మనం మనుషులను బట్టి తీసుకోకూడదు పిల్లలు. ఉదాహరణకి మన్నం లేకుండా కొనిపోయాడు ఒక హానోక్ అంటే, దేవుని ఎడల ఎంత విధేయత చూపిస్తాయని మరణం లేకుండా కొనిపోయాడు అనేది మనం ఇక్కడ వాళ్ళని చూసి ఎవరిని అనకూడదు. ఇక్కడ వాళ్ళు సమాధిలో పెట్టాడు, మరలా బ్రతికాడు, మరలా లేచాడు, వెళ్ళిపోయాడని మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు మాట్లాడినటువంటి ఆ రోతలు మనం చూసినప్పుడు ఆశ్చర్యపోతారు పిల్లలు. కానీ అదే ఇజ్రాయెల్ ప్రజల విషయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారు? చెడిపోయిరి అంటే దేవుని పట్ల ఏమి చూపలేకపోయారు, వాళ్ళు ఏమి చూపించలేకపోయారు, విధేయత చూపించలేకపోయారు దేవుని పట్ల. ఆ విధంగా మనం ఉండకూడదు పిల్లలు. ఆ విధంగా మనం ఉంటే ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఆ అడవి మార్గంలో, ఆ అటవీ ప్రాంతంలో ఏ విధంగా నాశనం అయ్యారో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా నాశనానికి మనం గురైపోతాం పిల్లలు. నాశనానికి గురి అవ్వాలన్నది దేవుని చిత్తం కాదు. మనం నాశనానికి గురి అవ్వాలన్న దేవుని చిత్తం కాదు. మరేంటి? దేవునితో మనం ఉండాలన్నది దేవుని చిత్తం. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు నిర్గమకాండం 33వ అధ్యాయం, ఇందులోనే 33వ అధ్యాయము 17వ వచనం మనం చూసినప్పుడు, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నా కటాక్షము కలిగినది,
నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోసేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమ నాకు కనపరచమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచదను. దేవుని మంచితనం అంతా కూడా ఏం చేశాడు? వ్రాతరూపకంగా వ్రాసించాడు. అయితే యెహోవా అను నా నామము నీ ఎదుట ప్రకటించదను, నేను కరుణించు వానిని కరుణించదను, ఎవని యందు కనికెరపడుదునో వాని యందు కనికెరపడుదును. ఏమంటున్నాడు దేవుడు? నేను కరుణించే వాళ్ళ పట్ల కరుణ చూపిస్తాను, ఎవరైతే నా ఎడల విధేయత కలిగి ఉంటారో నేను కూడా ఏం చేస్తాను? అదే విధంగా విధేయత చూపిస్తాను అని దేవుడు చాలా చక్కగా రాసి మోసే గారికి చెప్తూ ఉన్నాడు పిల్లలు. ఇప్పుడు ఈ మోసే గారికి దేవుడు కనపడి ఆయన మాట్లాడి ఎంత ప్రయాసపడుతున్నాడు ఈ ఇజ్రాయెల్ ప్రజల పట్ల. ఈ ఇజ్రాయెల్ ప్రజల పట్ల ఎంత ప్రయాసపడుతున్నాడు అంటే, దేవుని ఎడల మనము కానీ ప్రేమ చూపిస్తే ఆయన కూడా మనల్ని ప్రేమిస్తాడు అనేది ఎవరి దగ్గర నేర్పిస్తున్నాడు? ఈ ఇజ్రాయెల్ ప్రజల పట్ల మోసే గారి ద్వారాగా మనకి నేర్పిస్తూ ఉన్నాడు పిల్లలు. అయితే మూడో సందర్భాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మన సహోదరులు చదివినటువంటి లేఖన భాగం, భాగాన్ని మనం చూసినప్పుడు ఒక్కసారి మీరు అందరూ కూడా తిప్పుకున్నట్లయితే లూకా సువార్త 6వ అధ్యాయము 46 నుంచి మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంది. పేజీ నెంబరు 56, లూకా సువార్త 6వ అధ్యాయము 46 నుంచి. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఏం చేస్తున్నారు వీళ్ళు? శాస్త్రులు కావచ్చు, పరిచర్యలు కావచ్చు, ప్రతి దినము కూడా ఆరాధన చేయడానికి వస్తున్నారు, కానీ దేవుని ఎడల విధేయత చూపించరు. ప్రతి వారం కానీ దేవుని దగ్గరకు వచ్చి బలులు ఇస్తున్నారు, కానీ ఏం చూపించడం లేదు? దేవుని ఎడల విధేయత చూపించడం లేదు. అయితే ఏమంటున్నాడు ప్రభు ఇప్పుడు? నేను చెప్పినటువంటి మాటల ప్రకారంగా మీరు చేయక ప్రభువా ప్రభువా అని ఎందుకు మీరు పిలవడం? ఇజ్రాయెల్ ప్రజల విషయంలో కూడా దేవుని దగ్గరకైతే వీళ్ళు వస్తున్నారు, కానీ దేవుడు చెప్పినట్టు నడుచుకోకుండా వాళ్ళ హృదయాలు చెడిపోయాయి. కానీ ఇక్కడ లూకా సువార్తలో కూడా శాస్త్రుల పరిచర్యల విషయం కూడా ఏ విధంగా ఉంది? దేవుని దగ్గరకైతే వస్తున్నారు, కానీ ఇలా హృదయాలు ఎలా ఉన్నాయట? వీళ్ళు కూడా అంతే. నా ఇష్ట ప్రకారంగా మీరు చేయకుండా మీ ఇష్ట ప్రకారంగా మీరు చేసేటప్పుడు నా దగ్గరకు మీరు రావడం ఎందుకు అంటున్నాడు పిల్లలు. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు 47వ వచనం, నా ఎద్దకు వచ్చి నా మాటలు విని వాటు చొప్పున చేయు ప్రతి వాడును ఎవరిని పోలు విండునో మీకు తెలియజేతును. నా దగ్గరకు వచ్చి నా మాటలు విని నేను చెప్పిన ప్రకారంగానే మీరు చేయగలిగితే నేను ఎవరిలాగా మిమ్మల్ని తయారు చేస్తాను? ఒక హానోకు విషయంలో దేవుని దగ్గరకు వచ్చాడు, దేవునితో నడిచాడు, దేవుని ఇష్ట ప్రకారంగా ఏం చేశాడు? ముందుకు వెళ్ళాడు. కానీ దేవుని ఇష్ట ప్రకారంగా నడిచినటువంటి హానోకు దేవుని దగ్గర కొనుక్కోబడ్డాడు. అంటే ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారి దగ్గరకు వెళ్ళి ఆయన చెప్పినట్టు చేసి ఆయనతో మనం నడిచినప్పుడు ఏం చేస్తాడు? ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడ మనకి ప్లేస్ ఇస్తాడు పిల్లలు. ఆయన ఏ ప్లేస్ అయితే ఉన్నాడో ఆ ప్లేస్లోకి మనం తీసుకెళ్ళడానికి ఆయన ఏమై ఉన్నాడు? సిద్ధంగా ఉన్నాడు. ఈ శాస్త్రుల పరిశీలన విషయంలో కూడా జరిగినటువంటి విషయం ఏంటంటే ఇదే జరిగింది. వాళ్ళ హృదయాలు మాత్రం దూరంగా ఉన్నాయి, కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు? దేవుని దగ్గరకైతే వస్తూ ఉన్నారు పిల్లలు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఒక ఉపమానంగా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు మనం చూసినప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చూసినప్పుడు మాథ్యూ చాప్టర్ 13 నుంచి మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంది. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఏమని బోధిస్తున్నాడు? ఈ ప్రజలు కనులారా చూసి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము కురువినది అంటున్నాడు పిల్లలు. ఏం చేశారంట వాళ్ళు?
అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు కావచ్చు, పరిసరులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి యూదులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చేసినటువంటి పని ఏంటంటే కనులారా ఏం చేశారంట, వాళ్ళు చూశారు. యేసుక్రీస్తు వారు ఏమైతే చేస్తున్నాడో అవన్నీ కూడా చూశారు, మొదటిది. రెండోది ఏం చేశారు, చెవులారా విన్నారు. విని వాళ్ళు ఏం చేశారంటే హృదయంలో గ్రహించి కూడా దాని ప్రకారంగా చేయలే. మరి వాళ్ళ హృదయం ఏమైపోయిందట, కురువినది. కురువిందంటే కురువితే ఏమవుతుంది హృదయంకి? ఉదాహరణకి మామూలుగా బాహ్య సంబంధంగా ఒక గుండెకి బాగా కొవ్వు పట్టిందండి, కొలెస్ట్రాల్ వచ్చిందంటే ఏం చేస్తారు? సూది కన్నా సన్న రంధ్రాలు ఉన్నటువంటి నరాలు ఉన్నాయి లోపల, ఉన్నాయా? సూది కన్నా కూడా చాలా చిన్నవి. ఈ సూది కన్నా చిన్నగా ఉన్నటువంటి ఈ నరాలు క్రొవే అనుకోండి, ఏమైపోతాయి? బాహ్య సంబంధంగా అడుగుతున్నాను, బ్లాక్ అయిపోతాయి. బ్లాక్ అయితే మనిషి చనిపోతాడు. కానీ ఆత్మకి ఏమంటున్నాడంటే, ఈ ఆత్మ ఏమైపోయిందంటే క్రొవ్వింది అంటున్నాడు. మీరు కళ్ళారా చూస్తున్నారు, చెవులారా విన్నారు, హృదయంతో గ్రహించి కూడా నా మాటలు మీరు చేయలేకపోతున్నారు అని అంటున్నాడు పిల్లలు. అది ఇంకా ఏమంటున్నాడంటే, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుమట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూచుదురు కానీ ఎంత మాత్రమునో తెలిసి కొనరు. ఇజ్రాయేల్ ప్రజల విషయంలో కూడా అంతే. దేవుడు చేసినటువంటి క్రియలు చూశారు, విన్నారు, అనుభవించారు, కానీ దేవుని విషయంలో ఎలా ఉన్నారు? వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు పిల్లలు. ఈ చాలా దూరంగా ఉన్నటువంటి వీరి గురించి మరలా ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం చూసినప్పుడు దేవుని వాక్యం ఏ రీతిగా తెలియపరుస్తూ ఉంది. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరార్థకము చేయుచున్నారు. ఎక్కడి నుంచి? ప్రారంభము నుంచి కూడా మనుషులకు ఉన్నటువంటి ఒక నైజం ఏంటంటే, వింటూ ఉంటారు కానీ విన్నదాన్ని గ్రహింపలేకున్నారు, విన్నదాని ప్రకారంగా నడుచుకోలేకపోతున్నారు, విన్నదాని ప్రకారంగా చేయలేకపోతున్నారు అన్నది ఈయన నేర్పిస్తూ ఉంటున్నాడు పిల్లలు. అయితే 9వ వచనం మనం చూసినప్పుడు, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఎలా ఉన్నదంట? పెదవులతో మాత్రమే గణపరుస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, వాయిద్యాలు కొడుతున్నారు, బాగా ఆరాధన అనుకుంటున్నారు, కానీ హృదయం మాత్రం. చాలా మందిని మీరు అడిగినప్పుడు చేయవండి, బాగున్నారా అని అనండి. ఏమంటారు వాళ్ళు? బాగున్నాం అనండి. కొంచెం డీప్కి వెళ్ళి అడగండి, కూర్చోబెట్టి పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీ అమ్మ ఎలా ఉంది, మీ నాన్న ఎలా ఉన్నారు, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇంకా కొంచెం డీప్గా అడగండి, ఒక గంట మాట్లాడండి వాళ్ళతో. ఈ ప్రారంభంలో చెప్పినటువంటి ఈ మాట ఉంటుంది కదా, బాగున్నావా అన్న చెప్పారు కదా, ఆ బాగున్నావా మాటని ఎక్కడో పక్కకి వెళ్ళిపోద్ది. ఏం బాగులండి, పరిస్థితులు చూస్తే ఈ విధంగా ఉన్నాయి, నెల వచ్చేసరికి వడ్డీలు కట్టలేకపోతున్నాం, రెంట్ కట్టుకోలేకపోతున్నాం, కరెంటు బిల్లు, గ్యాసు, పిల్లల ఫీజులు, ఇవన్నీ కూడా చాలా తొందరలు ఉన్నాయండి, ఈ మానవ జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి అంటూ ఉంటారు. మరి ప్రారంభంలో బాగానే ఉన్నామని చెప్పావుగా అంటే, ప్రారంభంలో అడిగినప్పుడు ఎలా ఉన్నామని చేయించి బాగానే ఉన్నామని చెప్పావుగా అంటే, అదే అలాగ చెప్పానండి, ఊరికే చెప్పాను, పరిస్థితులు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయి అని అంటూ ఉంటారు. చూసారా మీరు? అయితే మనుషులు కూడా ఇక్కడ కూడా మన ప్రారంభం నుంచి ఎలా ఉందంటే, మనుషుల యొక్క పరిస్థితి చూసేదానికి చూస్తున్నారు, వినేదానికి వింటున్నారు, కానీ గ్రహించేదానికి ఏమైపోయిందంట, హృదయం చాలా దూరంగా ఉంది దేవునికి. ఎలా ఉందట? కానీ ఇలాగా దూరంగా మనకి దేవునికి మనం ఉంటే మనం దేవునికి ఏమవము, విధేయులుగా ఉండలేము ప్రజలు. ఎప్పుడైతే ఆ క్రొవ్వుని, ఆ హృదయానికి పడినటువంటి క్రొవ్వుని మనం కరిగించాలంటే ఒక్కటే మార్గం, అదే ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యానికి మాత్రమే మన హృదయాన్ని కరిగించే, మన హృదయంలో ఉన్నటువంటి ఆ కొవ్వుని కరిగించే శక్తి ఉండేది దేనికి? ఒక్క వాక్యానికి మాత్రమే పిల్లలు. ఆ వాక్యానికి మాత్రమే మన హృదయానికి పడినటువంటి ఆ క్రొవ్వుని కరిగించే శక్తి ఉంది, మరి దేనికి కూడా లేదు. ఇక్కడ మనం చూసినప్పుడు, యోహాను సువార్తలో మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటది. అసలు ఏ విధంగా ఆ హృదయానికి పడినటువంటి ఆ క్రొవ్వు కరుగుతుందో ఇక్కడ చెప్తూ ఉంటాడు పిల్లలు. జాన్ చాప్టర్ 14లో మనం చూసినప్పుడు
15 నుంచి మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తుంది. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. 15వ వచనం, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఒకే మాట చెప్పాడు పిల్లలు ఇక్కడ. మీరు నన్ను ప్రేమిస్తే ఏం చేస్తారు? ఇప్పుడు దేవునికి వ్యతిరేకత కలిగి ఉన్నారు మనుషులు అంటే ఏమని అర్థం? దేవుణ్ణి ప్రేమించడానికి ఇష్టపడడం లేదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలను మనం ఏం చేస్తాం? గైకొంటాం పిల్లలు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు 21వ వచనం, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నా ఆజ్ఞలను ఏం చేయాలట? అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పెను. ఎప్పుడైతే మనము దేవునికి విధేయత చూపిస్తామో ఆ విధేయతలో ఉండే ప్రాముఖ్యమైనటువంటి ఒక భాగం ఏంటంటే ప్రేమ. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటామో ఆయన ఏం చేస్తాడట? ఆయన్ని మనకి కనపరుచుకుంటాడు. ఇప్పుడు మోసే ఎంత విధేయత చూపిస్తే, ఎంత దేవుణ్ణి ప్రేమిస్తే ఆ ఇజ్రాయేల్ ప్రజల పట్ల మోసే గారికి దేవుడు కనపరుచుకున్నాడు. హానోకు ఒక మరణం లేకుండా కొనుక్కోబడ్డాడంటే ఎంత విధేయత దేవునికి కనబడి ఆయన ఆజ్ఞలను గైకుంటే. ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనం చూసినప్పుడు దేవునికి విధేయత చూపించబట్టే వాళ్ళ పేర్లు ఏం చేశాడు? రాయించాడు. మనం అనుకుంటాం మానవుల జీవితం అండి ఇది చాలా కష్టం, ఇలా ఉండాలంటే కష్టం అవుద్ది అనుకుంటాం కదా. మరి వీళ్ళకు కూడా భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది. వాళ్ళు కూడా ప్రతిరోజు భోజనం తినేవాళ్ళే. అన్ని మన మాదిరిగా జీవనం కొనసాగించారు వాళ్ళు కూడా. అయినా కూడా ఇవన్నీ ఒకవైపు ఉన్నా కూడా ఒకవైపు దేవునికి ఏం చేశారు? వాళ్ళు విధేయత చూపించారు పిల్లలు. ఇప్పుడు మనము ముగ్గురు గురించి మనం చూసాం. మొదట ఎవరి గురించి చూసాం? హానోకు గురించి చూసాం. రెండోది ఇజ్రాయేల్ ప్రజల గురించి చూసాం. మూడోది యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లో చూసాం పిల్లలు. అయితే చివరగా ఒక వాక్య భాగాన్ని చూసి మనం ముగించేసుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంది. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. మనము ఆయన ఆజ్ఞలను ఎరిగి ఉంటే మాత్రమే మనం ఏమట? ఆయన మనము తెలుసుకునేది. 4వ వచనం, ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గై కొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. అయితే మాటలు మాత్రం చెప్తూ నేను దేవుణ్ణి గైకొంటున్నాను, నేను దేవుణ్ణి వెంబడిస్తున్నాను, ఆయన చెప్పినట్టు నేను నడుచుకుంటున్నానని చెప్పి ఆ ఆజ్ఞలు ఒకవేళ గైకొనకుండా ఉంటే ఏమట? అబద్ధికుడే. 5వ వచనం, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకునో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ముందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఇప్పుడు ఆయన ఆజ్ఞలను మనము గైకొనుటను బట్టి మాత్రమే మనం ఎంత విధేయత ఆయనకు చూపిస్తున్నాం అనేది ఏంటి మనకు అర్థమవుతూ ఉంటుంది పిల్లలు. మనం ఇక్కడ చూసినప్పుడు ఒక హానోకు విషయంలో మనం చూసినప్పుడు ఆయన ఆజ్ఞలను ఎంత గైకొన్నాడు. ఒక ఇజ్రాయేల్ విషయంలో మనం చూసినప్పుడు ఆయన ఆజ్ఞలను ఎంత గైకొన్నాడు. ఒక యేసుక్రీస్తు వారిని మూడోదిగా మనం చూసినప్పుడు ఎంత ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమను మనకి వెల్లడపరిచాడు. ఈనాడు మనము పిల్లలు
ఈనాడు మనము మన కుటుంబాలు ఆశీర్వదింపబడుతూ మనం ముందుకు వెళ్ళాలంటే మొట్టమొదటగా మనల్ని ఈ భూమి మీదకి పంపించినటువంటి దేవునికి మనం ఏం చేయాలి? విధేయత చూపించే వారిగా ఉండాలి. పిల్లలు మనం చేసే పనిలో, మనం నడిచే మార్గంలో, ప్రతి స్థలంలో కూడా తండ్రి మేము ఈ స్థితిలో ఉన్నామంటే కారణం ఎవరు? మా అమ్మ నాన్నే మొదటగా, కరెక్టే. కానీ అమ్మ నాన్న పంపించింది ఎవరు? అమ్మ నాన్నకి తల్లిదండ్రులుగా మనకి అమ్మ నాన్నకి పిల్లగా అనుగ్రహించింది ఎవరంటే దేవుడే. అంటే ఈనాడు మనం చూసినప్పుడు మనం ఎంత దేవునికి విధేయత చూపిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యత పిల్లలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము మన కుటుంబాలు దీవింపబడుతూ దేవుని పట్ల మనం విధేయత చూపించు, మరి ముఖ్యంగా క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఆ ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటున్నాను. ఓపిక అయినటువంటి మీకు అందరూ కూడా ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని అధ్యక్ష